అపోలో వైస్ చైర్పర్సన్ హీరో రామ్ చరణ్ వైపు ఉపాసన కొణిదెల ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. రీసెంట్‌గా ఐఐటీ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అయిన ఉపాసన పెళ్లికి సంబంధించి మాతృత్వాన్ని ప్లాన్ చేసుకోవడం గురించి తన ఒపీనియన్స్‌ని షేర్ చేసుకున్నారు. దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెకి సపోర్ట్‌గా ఉంటే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. దీంతో ఉపాసన గారు ఎక్స్‌లో మరో పోస్ట్ పెట్టారు. నా పోస్ట్‌పై ఆరోగ్యకర చర్చ చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మీ గౌరవప్రదమైన ప్రతిస్పందనలకు ధన్యవాదాలు. మీరందరూ మాట్లాడుతున్న ప్రత్యేకమైన హక్కులు, ఒత్తిళ్లపైన నా అభిప్రాయాలను నేను షేర్ చేసుకున్నాను. నేను షేర్ చేసిన ఇమేజెస్ చూడడం మర్చిపోవద్దు. సరైన కామెంట్స్ చేయడానికి మీకు సహాయపడే చాలా ముఖ్యమైన వాస్తవాలు ఇందులో ఉన్నాయి. మరింత మంది మహిళలను శ్రామిక శక్తిలోకి తీసుకురావడానికి కలిసి పనిచేద్దామంటూ ఉపాసన గారు పోస్ట్ చేశారు. ఫ్యాక్ట్ చెక్ పేరిట తన పెళ్లి సంతానానికి సంబంధించిన ప్లాన్స్‌ని చెప్పారు. ఒక స్త్రీ సమాజ ఒత్తిడికి లొంగిపోకుండా ప్రేమ వివాహం చేసుకోవడం తప్ప, సరైన భాగస్వామి ఎదురయ్యే వరకు అమ్మాయి పెళ్లి చేసుకోకుండా వేచి చూడడం తప్ప, పిల్లలను ఎప్పుడు కనాలనేది పరిస్థితులకు అనుగుణంగా మహిళలు నిర్ణయం తీసుకోవడం తప్ప, కేవలం త్వరగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం గురించి కాకుండా, కెరీర్ గోల్స్ గురించి స్త్రీలు ఆలోచించడం తప్ప అంటూ ఉపాసన ప్రశ్నించారు. నేను 27 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకున్నాను. ఇది నా స్వంత నిర్ణయం ప్రకారం జరిగింది. వ్యక్తిగత ఆరోగ్య కారణాల వల్ల 29 వయసులోనే ఎక్స్‌ని ఫ్రీజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. అది కూడా అపోలోలో కాదు. నా 36వ ఏట మొదటి బిడ్డకు జన్మనిచ్చాను. ఇప్పుడు 39 సంవత్సరాల వయసులో కమల పిల్లలకు జన్మనివ్వబోతున్నాను. నా ప్రయాణంలో వివాహ జీవితానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చానో, కెరీర్ నిర్మాణానికి కూడా అంతే ప్రాముఖ్యతను ఇచ్చాను. ఎందుకంటే కుటుంబాన్ని పెంచేటప్పుడు సంతోషకరమైన, స్థిరమైన వాతావరణం చాలా ముఖ్యము. నా దృష్టిలో పెళ్లి, కెరీర్ ఒకదానితో మరొకటి పోటీ కాదు. అవి సంతృప్తికరమైన జీవితంలో సమానంగా అర్థవంతమైన భాగాలు. కానీ ప్రతిదానికి ప్రత్యేక సమయం ఉంటుందని భావిస్తున్నాను. అది నా హక్కు అంటూ ఉపాసన అన్నారు.